ఇప్పుడు కౌ మిల్క్, బఫెల్లో మిల్క్ ఏదైతే స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారో ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కోసం, అలాంటి మిల్క్ తీసుకున్నా క్యాన్సర్ వస్తది. సో ఏదైతే ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఈ మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ చేసే దానివల్ల కార్డియాక్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప క్యాన్సర్ది వస్తుందనేది ప్రస్తుతానికి వీ డోంట్ హ్యావ్ రూల్. బట్ పెస్టిసైడ్ యూసేజ్ ఇన్ అగ్రికల్చర్ దాంట్లో దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఎస్. అయితే డాక్టర్ గారు, జెనెటికల్గా క్యాన్సర్ వస్తుంది, హెరిడిటీ. సో సపోజ్ 100 కేసెస్ మనం చూసుకున్నట్లయితే 15% క్యాన్సర్స్ ఈ జన్యుపరమైన కారణాల వల్ల హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కానీ 85% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ డ్యూ టు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఈ నెంబర్స్ అనేది మనము క్లియర్గా డిఫరెన్షియేట్ చేసుకో. కేవలం 15% క్యాన్సర్స్ మాత్రమే జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. 100% వస్తుందని కాదు, అది కేవలం 15% మాత్రమే. తల్లి సఫిషియెంట్గా బిడ్డకి అనుకున్న టైం వరకు పాలు ఇవ్వకపోతే కూడా క్యాన్సర్ వస్తుంది. సో ఈ తల్లి బిడ్డకి సఫిషియంట్ డ్యూరేషన్ పాలు ఇవ్వకపోతే తల్లిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అంటే పాలు ఇవ్వనంత మాత్రాన తనని క్యాన్సర్ వస్తుందని కాదు. నార్మల్ తల్లి ఎవరైతే తల్లిపాలు ఇచ్చిందో వాళ్ళతో పోలిస్తే తనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎట్లా చెప్తా డాక్టర్ గారు, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాదు, ఇంకా ఏ క్యాన్సర్స్ రావు దాంతో పాటు? సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అన్నమాట. సో ఈ వైరస్ వల్ల మనకి 4-5 రకాల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒకటి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, ఇంకోటి పెనైల్ క్యాన్సర్, ఇంకోటి మల ద్వారా క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అనేది, ఇంకోటి వల్వార్ క్యాన్సర్. ఇట్లా 4-5 రకాల క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. ఈ పాయింట్ మీరు రేజ్ చేశారు కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ క్యాన్సర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మేల్స్ ఆల్సో. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేవలం అమ్మాయిలే కాదు, బాయ్స్ కూడా ఇవ్వాలి. ఈ అపోహ ఉంది ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేవలం ఆడపిల్లల్లోనే తీసుకోవాలని, అట్లా లేదు, మగవాళ్ళలో కూడా ఇవ్వాలన్నమాట. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ఇస్తే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇస్ మోర్ కామన్. మిగతా క్యాన్సర్స్ కూడా మనం కంప్లీట్గా ఇది లింగ భేదం లేకుండా ఇద్దరిలో, అంటే బాయ్స్లో గర్ల్స్లో ఇద్దరిలో మనం ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే అది తెలీదు, అది భర్త వల్లే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది, అది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది భర్త వల్లే భార్యకు సంక్రమిస్తుంది. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది మన జెనిటల్ ఆర్గన్స్ లో ఉంటుందండి. అంటే వన్స్ సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఫీమేల్ నుంచి మేల్, మేల్ నుంచి ఫీమేల్ ఇట్లా అది ట్రాన్స్మిట్ అవుతా ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిలో క్యాన్సర్ గా మారే అవకాశం ఉందన్నమాట. సో ఇట్స్ నాట్ దట్ భర్త వల్లే భార్యకు వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అసలు క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడకూడదు అంటే జాగ్రత్తలు అంటే ఏముంటాయి డాక్టర్ గారు? సో క్యాన్సర్ బారిన పడకూడదు అంటే ఫస్ట్ క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉండాలి. సో మనం స్మోకింగ్ చేయకపోయినా కానీ స్మోకింగ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో ఒక పార్టీకి వెళ్తూ ఉంటారండి, ఒక పర్సన్ స్మోక్ చేయరు కానీ పక్కనున్న పర్సన్ స్మోక్ చేస్తుంటే తను పక్కనే ఉంటారు. దీన్నే మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. సో రిస్క్ ఫ్యాక్టర్కి దూరంగా ఉండాలి. నో స్మోకింగ్, నో ఆల్కహాల్, 20 minutes పర్ డే జాగింగ్ ఆర్ బ్రిస్క్ వాకింగ్ చేయాలండి. న్యాచురల్ ఫుడ్ అట్లీస్ట్ పర్ డే 1 ఫ్రూట్ అన్నా తీసుకోవాలి. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా సరే, మ్యాంగో అయితే మ్యాంగో, 1 ఫ్రూట్ పర్ డే. దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్. దిస్ ఇస్ ప్రివెన్షన్ పార్ట్. అట్లాగే క్యాన్సర్ అర్లీ దశలో మనం కనుక్కోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి. అంటే లక్షణాలు లేనప్పుడే క్యాన్సర్ని కనుక్కోవడాన్ని స్క్రీనింగ్ అంటాం అన్నమాట. సపోజ్ రొమ్ము క్యాన్సర్ వరకు వస్తే 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ సంవత్సరంకి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష అనేది చేయించుకోవాలి. ఇది చేయడానికి కేవలం 5 నిమిషాలు పడుతుందండి. అట్లాగే 26 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు పాప్స్మియర్ అనే టెస్ట్ ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించాలి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కొలనోస్కోపీ టెస్ట్ చేస్తే మనం పేగు క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తించవచ్చు. ఒకటి రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా మనం కాపాడుకోవాలి. రెండోది క్యాన్సర్ ఎర్లీ దశలో ఉంటే లక్షణాలు లేనప్పుడే గుర్తించేందుకు మనం ఇది చేయాలి. అండ్ నెక్స్ట్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్, ఒకటి హ్యూమన్ పాపిలో హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, అట్లాగే హెపటైటిస్ వ్యాక్సిన్ ఉందన్నమాట.
హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్కి వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటామో దానివల్ల మనకి లివర్ క్యాన్సర్ బారి నుంచి మనము కాపాడుకోవచ్చు. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఇది ట్రాన్స్మిషన్ వల్ల వస్తుందా, ట్రాన్స్మిటెడ్ అయినా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు కలుషితమైన రక్త ట్రాన్స్ఫర్ చేసినా కానీ, అట్లాగే ఈ నీడిల్స్ ఏదైతే ఉంటాయో అన్స్టెరిలైజ్డ్ నీడిల్స్ యూజ్ చేసినా కానీ ఒకరి నుంచి ఒకరికి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. దట్ ఈస్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ ఏంటంటే లివర్లో వెళ్ళి హెపటైటిస్ కాజ్ చేస్తుంది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత అదే ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎస్, అంటే దీనికి వ్యాక్సిన్ ఉంది, వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పుడు సూపర్ ఫుడ్స్ అని చెప్తారు కదా, క్యాన్సర్ రాకుండా సూపర్ ఫుడ్స్ ఉన్నాయి, మన వంటిల్లే ఔషధశాల అని చెప్తూ ఉంటారు. సో గార్లిక్ మంచిది అట్లాగా, అట్లా సూపర్ ఫుడ్స్ ఏముంటాయి డాక్టర్ గారు? సో ఏదైనా మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్ సూపర్ ఫుడ్స్ అండి. అంటే నిల్వ చేయని పదార్థాలు ఆర్ ఆల్ సూపర్ ఫుడ్స్ అన్నమాట. మనం నిల్వ చేసినా కానీ, రీహీటింగ్ చేసినా కానీ దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోయి హార్మ్ఫుల్ నైట్రేట్స్ కానీ కెమికల్స్ కానీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనం విపరీతంగా బాయిల్ చేసినా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిపోతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బాడీలో క్యాన్సర్ కారణాలు ఉన్న కెమికల్స్ని అది పట్టుకుంటాయి అన్నమాట. సో 1 fruit per day is mandatory for a healthy life. అది ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని కాదు, ఎన్ని ఫ్రూట్, ఆల్ సీజనల్ ఫ్రూట్స్. ఎస్. మనం ఇంకా ఏం చేస్తాము, వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకొని మరీ తీసుకుంటూ ఉంటాము. మనం ఉన్న దగ్గర చూసుకుంటే చాలండి. వాట్ ఈస్ అవైలబుల్ విత్ అస్, దట్ ఈస్ ఓకే. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఈ క్యాన్సర్ గురించి, ఈ ఆంకాలజీలో ఇంకా మాకు తెలియని విషయాల గురించి మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చేద్దాం డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు. నమస్తే.